రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల మందికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఇదో పండగ వాతావరణంలాగా స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పెనుమాకలో లబ్ధిదారుల ఇంటికి వెళ్ళి వాళ్ళకి అందజేయడం జరిగింది. అలాగే మంత్రులు, శాసనసభ్యులు ఏ నియోజకవర్గం గతంలో వాలంటీర్లు డోరు కొట్టి పొద్దున్న 6ంటికి ఇస్తున్నామని గొప్పలు చెప్పిన గత ప్రభుత్వ వైఖరికి భిన్నంగా ఈరోజు ప్రజాప్రతినిధులే పెన్షన్ పంపిణీ చేయటం చరిత్రలో అరుదైన విషయంగా నేను భావిస్తున్నా. అలాగే 65 లక్షల మందికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్ ఇస్తుంటే గన్నవరం నియోజకవర్గంలో 48,753 మంది లబ్ధిదారులకి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. గతంలో ఆపద్ధర్మ ప్రభుత్వం పోయిన నెలలో 48,753 మందికి 14.5 కోట్లు ఇస్తే ఈ నెలలో 32.8 కోట్లు ఇవ్వడం జరిగింది. వచ్చే నెల నుంచి ఇది 19 కోట్లు పెరుగుతుంది. 3,000 4,000 చేస్తాన హామీ. అలాగే ఏప్రిల్, మే, జూన్లో మా ప్రభుత్వ అధికారంలోకి వస్తే 1,000 రూపాయల చొప్పున కూడా ఇస్తామన్న హామీని నిలబెట్టి ప్రజలకు అందజేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు తెలియజేస్తూ 45 సంవత్సరాల వయసులో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ప్రజల వద్దకు పాలన తీసుకొచ్చిన మొట్టమొదటి ముఖ్యమంత్రి. అలాగే ఈనాడు పెన్షన్లు కూడా వాలంటీర్లు కాదు, శాసనసభ్యులు, మంత్రులు స్వయాన లబ్ధిదారులకు వెళ్ళి పంచమని ఆయన ఆదేశాలు ఇవ్వటం, ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరగటం సుపరిణామంగా నేను భావిస్తూ పాలనలో తొలి అడుగుగా సంక్షేమం మీద తీసుకున్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్ని 5 రెట్లు 95లో ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి 99కి 5 రెట్లు పెంచిన ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర బడ్జెట్ను కూడా ఎట్టి పరిస్థితుల్లో అప్పుల పాలైపోయి అలాగే రోడ్లు బాగోని పరిస్థితి, అణగారిన వర్గాలకి సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చేస్తానని ఆయన ట్రాక్ రికార్డు చూసినా జరగబోయేది కూడా ఇదే. అభివృద్ధిలో అక్షరక్రమంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఈ రాష్ట్ర మంత్రివర్గం, ముఖ్యమంత్రి గారు పనిచేస్తారని రాష్ట్ర ప్రజలందరూ నమ్మి నవ్వుతున్న భవిష్యత్తు ఎప్పుడూ గతంలో లేని విధంగా అధికారం ఇచ్చారు. దాన్ని నిలబెట్టుకుంటానికి తెలుగుదేశం పార్టీ ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తుంది. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.